ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. రైతుల దీక్షను అణిచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పెన్షన్లు, 2 పంటలు పండే వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని, కనీసం ఆ కేసులను కొట్టివేసి చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షను అణిచివేయడానికి వారిపైన టియర్ గ్యాస్, సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయాలను తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. వెంటనే మోడీ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కనీస మద్దతు ధర కొరకు వ్యవసాయ కార్మికులకు, రైతులకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా 2 పంటలు పండే భూములను పారిశ్రామిక రంగానికి కేటాయించద్దని, కార్పొరేట్ రంగాలకు వ్యవసాయ భూములు ఇవ్వద్దని, 700 మంది రైతులు చనిపోయారు, ఒక్కొక్కరికి 25 లక్షలు ఇవ్వాలని, ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా 13 నెలలు చేసిన ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు రైతుల మీద అయినాయి. ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ఇవాళ రైతు మిత్రులు సింగి, టిక్రు, శంభు వద్ద ధర్నాలు చేస్తారు. ఒక 50,000 మంది రైతు సోదరులు ఇలా కార్యక్రమం చేస్తారు. అయినా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంటర్నెట్ బంద్ పెట్టారు. వాళ్ళ మీద టియర్ గ్యాసు, సోనాకు, అంటే మా మనిషి చెవులు 90 డెసిబుల్ శబ్దాలే వింటాయి. అటువంటిది 160 డెసిబుల్ శబ్దాలతోని కర్ణబేరీలు వరకొడతారు రైతులు. ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తలేరు. చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నది. మోదీ భారతదేశం వెలిగిపోతుంది అంటారు. మరి ఎక్కడ వెలిగిపోతుందో వాళ్ళే చెప్పాలి. మోదీ గ్యారెంటీ అంటాడు, మరి రైతులకు గ్యారెంటీ ఏదని మేము అడుగుతాను. ఇవాళ ఇప్పటికైనా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తలేరు అని మొసలి కన్నీరు కార్చుకుంటా మీకు మా ప్రభుత్వం రాగానే మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరుస్తామని చెప్పి అవి అమలు పరచకపోగా ఇవాళ భారతరత్న స్వామినాథన్కి ఇచ్చి ఆయన ఆశయాలకు తూట్లు కొడతాడు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి. ఇప్పటికైనా రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. వెంటనే కనీస మద్దతు ధరకు రైతులకు అందరికీ న్యాయం చేయాలి. లేకపోతే రైతుల ఉద్యమం ఇంకా చాలా తీవ్రతరం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.